సో ఫైనల్లీ మన చేతికి కొత్త పరోటా అయితే వచ్చింది. ఒకసారి దీన్ని మేకింగ్ చూద్దాము. చూసారు కదా దీని మేకింగ్. సో ఫైనల్లీ మన చేతికి ఈ కొత్త పరోటా అయితే వచ్చింది. మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి ఈ కొత్త పరోటాలో మనకి ఒక స్పూను అండ్ ఒక బౌల్లో మనకు ఒక గ్రేవీ అండ్ ఇక్కడ కొత్త పరోటాలో ఇచ్చారనమాట. యాక్చువల్గా మనకు వచ్చేసరికి ఫస్ట్ నూనె తీసుకున్నారు. నూనె తర్వాత దాని మీద మనకి కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమోటా ఇవన్నీ వేసి బాగా వేయించారనమాట. దాని తర్వాత దాని మీద కొంచెం మసాలా వేసి దాని తర్వాత కొంచెం దానికంటే ముందు మనకి హాఫ్ బాయిల్డ్ సపరేట్ చేసుకున్నాం అనమాట. హాఫ్ బాయిల్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలో పెట్టుకొని దాని తర్వాత ఇప్పుడు మసాలా అయితే వేసి దాన్ని కూడా రెండు కలిపి తర్వాత ఫైనల్గా మనకి ఈ పరోటా ఏదైతే చేస్తారో ఆ పరోటా దాని మీద వేసి మొత్తం టక్క 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 ఏ రెండు ఉన్నాయి రేకు లాంటివి, ఆ రేకు లాంటి దాన్ని వేసి టప 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 కొట్టారనమాట. ఈ ఫైనల్గా కొత్త పరోటా దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.